అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అదే సమయంలో ఆధునిక హైదరాబాద్కు పునాదులు వేసిన గొప్ప పాలకుడు. ఆయనే మీర్ ఉస్మాన్ అలీఖాన్, హైదరాబాద్ను పాలించిన చివరి నిజాం. అసలు ఆయన్నే ఆధునిక హైదరాబాద్ నిర్మాత అని ఎందుకంటారో, ఆయన కథ ఏంటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకు వెడతామంటే, మొదట ఆయనెవరో పరిచయం చేసుకుందాం. ఆ తర్వాత ఆయన పాలనలో తెచ్చిన మార్పులు, ఆయనకున్న అపారమైన సంపద, కుటుంబం వెనుక ఉన్న కథలు, ఇలా ఒక్కో అంశాన్ని చూస్తూ చివరికి ఆయన హైదరాబాద్ను ఎలా తీర్చిదిద్దారూ అర్థం చేసుకుందాం. సరే, ఇక మన ప్రయాణం మొదలుపెడదాం. అసలు ఈ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎవరు? ఆయన ఎలా 7వ నిజాంగా సింహాసనాన్ని అధిష్ఠించారు చూద్దాం. మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు 1911 నుంచి 1948 వరకు, అంటే దాదాపు 30 ఏళ్లపాటు హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించారు. ఇది కేవలం ఒక పాలనాకాలం కాదు, ఇది చాలా కీలకమైన సమయం. ఒకవైపు బ్రిటిష్ పాలన ముగుస్తోంది, మరోవైపు భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తోంది. ఇలాంటి చారిత్రక సంక్షోభం మధ్య హైదరాబాద్ తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నించే కాలమది. ఈయన 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కుమారుడు. 1886లో జన్మించారు. అయితే తన తండ్రి అకాల మరణంతో 1911లో కేవలం 25 ఏళ్ల యువ వయస్సులోనే ఇంత పెద్ద హైదరాబాద్ సంస్థానానికి రాజయ్యారు. ఆలోచించండి, అంత చిన్న వయసులో ఎంత పెద్ద బాధ్యత ఆయన భుజాలపై పడిందో. ఇక ఇప్పుడు ఆయన పాలన గురించి మాట్లాడుకుందాం. ఆయన కేవలం పేరుకు మాత్రమే పాలకుడిగా ఉండిపోలేదు. హైదరాబాద్ రూపురేఖల్నే మార్చేసిన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. బహుశా ఆయన కథలో ఇదే అత్యంత ముఖ్యమైన భాగమేమో. ఆయన పరిపాలన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి, 1914లో మొదట్లో అధికారం మొత్తం తన చేతుల్లోనే ఉండాలని చెప్పి ప్రత్యక్ష పాలన మొదలుపెట్టారు. కాని 5ఏళ్లకే, అంటే 1919 నాటికి ఒక్కరే పాలించటం కరెక్ట్ కాదని గ్రహించి ఒక కొత్త పాలక మండలిని ఏర్పాటు చేశారు. ఇక 1922లో ఆయన చేసిన ఒక అద్భుతమైన సంస్కరణ ఏంటంటే, న్యాయ వ్యవస్థను పాలన నుంచి పూర్తిగా వేరుచేయడం, దానికి పూర్తి స్వేచ్ఛనివ్వడం. ఇది ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. చివరిగా 1937లో రాజ్యాంగ సంస్కరణల కోసం అయ్యంగార్ కమిటీని నియమించడం ఆయన ముందు చూపుకు ఒక పెద్ద నిదర్శనం. ఆయన తెచ్చిన మార్పులు కేవలం పరిపాలనకే పరిమితం కాలేదు, అవి సామాన్యుల జీవితాలను కూడా తాకాయి. మానవత్వానికి విలువిస్తూ ఏకంగా మరణశిక్షనే రద్దు చేశారు. శతాబ్దాలుగా సమాజంలో పాతుకుపోయిన దేవదాసి, వెట్టిచాకిరీ లాంటి దురాచారాలను నిషేధించారు. అంతేకాదండోయ్, స్థానిక ప్రజల ఉద్యోగ హక్కులను కాపాడ్డానికి 1919లోనే ముల్కీ ఫర్మానా జారీ చేశారు. ఇది ఆ రోజుల్లో ఒక విప్లవాత్మకమైన అడుగు. ఆయన కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు, ఆయన సంపద, ఆయన కీర్తి, ఇవి దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా పాకాయి. తర్వాతి సెక్షన్లో మనం దాని గురించే చూడబోతున్నాం. ఇక్కడొక చిన్న ప్రశ్న. 1937వ సంవత్సరంలో, అంటే దాదాపు 80-90 ఏళ్ల క్రితం, ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరయ్యుంటారననుకుంటున్నారు? ఆ ప్రశ్నకు సమాధానం ఇంకెవరో కాదు, మన హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ 1937 ఫిబ్రవరి 22న ఆయన ఫోటోను తన కవర్ పేజ్పై వేసి ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ప్రకటించింది. ఆ ఒక్క క్షణంతో హైదరాబాద్ పేరు ప్రపంచపటంలో మారుమోగిపోయింది. ఆయన సంపద గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక ఉదాహరణ చెప్తాను. దాదాపు కోడిగుడ్డు సైజులో ఉండే జాకబ్ డైమండ్ ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటి. దాన్ని ఆయన దేనికి వాడేవారో తెలుసా? జస్ట్ ఒక పేపర్ వెయిట్గా, అంటే కాగితాలు గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం పెట్టేవారట. అది ఆయన స్థాయి. అంతేకాదు, 1947లో బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ పెళ్లికి ఆయన బహుమతిగా పంపిన వజ్రాల హారం ఇప్పటికీ బ్రిటిష్ రాజకుటుంబంలో ఒక అపురూపమైన ఆభరణంగా ఉంది. సంపదతో పాటు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గౌరవం కూడా లభించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి ఆర్థికంగా ఎంతో సహాయం చేసినందుకు వాళ్లు ఆయనకు హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనే ప్రత్యేకమైన బిరుదు ఇచ్చారు. అంటే అందరు రాజులకన్నా ఉన్నతమైనవారని అర్థం.
ఇక ఆయన స్థాపించిన ఉస్మానియా యూనివర్సిటీయే ఆయనను సుల్తానుల్ ఉలూం అని పిలిచింది, అంటే విజ్ఞాన చక్రవర్తి అని. ఇవి కేవలం బిరుదులు కావు, ఆయన స్థాయికి దక్కిన గుర్తింపులు. సరే, ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంలోకి, అంటే ఆయన కుటుంబం వైపు, వారి పేర్లతో ముడిపడి హైదరాబాద్లో నిలిచిపోయిన కట్టడాల గురించి కాస్త తెలుసుకుందాం. ఆయన తన వారసత్వాన్ని కేవలం డబ్బు రూపంలోనే కాదు, హైదరాబాదు నగర నిర్మాణంలో కూడా శాశ్వతంగా నిలిపారు. తనిద్దరు కుమారుల పేర్లను చిరస్థాయిగా మార్చారు. పెద్ద కుమారుడు అజంజా, అసలు పేరు మీర్ హిమయత్ అలీఖాన్. ఆయన పేరుమీదే మన హిమాయత్ సాగర్ జలాశయం కట్టించారు. అలాగే చిన్న కుమారుడు మొజాంజా పేరుమీద ఇప్పుడు మనం చూస్తున్న మొజాంజాహీ మార్కెట్ నిర్మించారు. ఈ రోజుకి ఈ రెండు కట్టడాలు హైదరాబాద్కు తలమాణికంగా ఉన్నాయి. మనం రోజూ చూసే ఆర్టీసీ బస్సుల వెనుక ఒక అందమైన కథ దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ బస్సుల నంబర్ ప్లేట్పై జెడ్ అనే అక్షరం ఉంటుంది కదా, అదెక్కడనుంచి వచ్చిందనుకుంటున్నారు? అది నిజాం గారికి తన తల్లి జహరున్నీసా బేగంపై ఉన్న అపారమైన ప్రేమకు గుర్తు. రవాణా వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు బస్సు నంబర్లలో తన తల్లి పేరులోని మొదటి అక్షరం జెడ్ తప్పకుండా ఉండాలని ఆయన ఒక షరతు పెట్టారు. చూడండి, ఒక తల్లిమీద ప్రేమకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఇంకేముంటుంది? 1967లో ఉస్మాన్ అలీఖాన్ గారు మరణించిన తరువాత నిజాం వంశమనేది నామమాత్రంగానే కొనసాగింది. ఆయన తరువాత ఆయన పెద్ద కుమారుడికి కాకుండా మనవడైన ముఖరంజాకు 8వ మరియు చివరి నిజాంగా గుర్తింపు లభించింది. ఇక మనం ఈ విశ్లేషణలో చివరి అంకానికి చేరుకున్నాం. ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆయన్ను ఆధునిక హైదరాబాద్ నిర్మాత అని ఎందుకంటారో ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఒకవైపు అపారమైన సంపద, మరోవైపు అద్భుతమైన సంస్కరణలు. ఒకవైపు రాచరికం, మరోవైపు ప్రజా సంక్షేమం. ఈ రెండింటినీ ఆయన చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారు. విద్య, పరిపాలన, పరిశ్రమలు, నీటిపారుదల, ఇలా ఎన్నో రంగాల్లో ఆయన వేసిన పునాదులే ఈరోజు మనం చూస్తున్న ఆధునిక హైదరాబాద్కు ఆధారం. అందుకే చరిత్ర ఆయన్ను కేవలం చివరి నిజాంగా మాత్రమే కాదు, ఆధునిక హైదరాబాద్ నిర్మాతగా ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఆయన ప్రస్థానం ఎంత గొప్పదో స్పష్టంగా అర్థమవుతుంది. పరిపాలనలో ముందుచూపు, సమాజంలో సంస్కరణలు, ప్రపంచ స్థాయిలో సంపద, నగర నిర్మాణంలో ఒక విజన్, అంతర్జాతీయంగా గుర్తింపు, ఇవన్నీ కలిస్తేనే మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన వారసత్వం హైదరాబాద్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ముగించే ముందు ఒక్క ప్రశ్న. పాలకుడు, సంస్కర్త, ప్రపంచ కుబేరుడు, ఇలా ఎన్నో పాత్రలు పోషించిన ఉస్మాన్ అలీఖాన్ గారి వారసత్వం ఈనాటి మన హైదరాబాద్పై తన ప్రభావాన్ని ఇంకా ఎలా చూపిస్తూనే ఉంది?